ఈరోజు అమ్మవారికి కట్టి పొంగల్ నైవేద్యం చేసుకుందాం. అర గ్లాసు పెసరపప్పు వేసుకుందాం, అర గ్లాసు బియ్యం వేసుకుందాం. వేసుకుని 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ముందు బియ్యాన్ని వాష్ చేసుకుందాం. 4 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. 1కి 4 వేసుకుంటే మనకి గుళ్ళో పెడతా చూసారా కట్టెల పొంగల్ అలాగ టేస్ట్గా బాగుంటుంది. ఓకే మరి 1 2 3 4 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. ఓకే, సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం 1 స్పూను. వేసుకుని ఒక 5 మినిట్స్ నానపెట్టుకుందాం. చూసారా మనం గుళ్ళో ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారైంది. మనం 1కి 4 వేసుకోవటం వల్ల ఇంత కలర్ఫుల్గా వచ్చింది. ఓకే, మరి మీరు కూడా ఇలాగే కట్టి పొంగల్ తయారు చేసుకుని బాలత్రిపుర సుందరికి పెట్టి దేవి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే మరి హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా అవతరిస్తున్న అమ్మవారికి కట్టె పొంగల్ నైవేద్యంగా సమర్పించుకోండి. మీరు కూడా అమ్మవారి కృపణకు పాత్రులు కండి. శ్రీశైలంలో భ్రవరాంబిక ఇవాళ శైలపుత్రిగా దర్శనమిస్తుంది. మీరు కూడా నవరాత్రుల దీక్షలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మరి బాయ్.